ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క ఇంటర్నెట్ చాలా అంటే చాలా స్లోగా వస్తుందా లైక్ దిస్, ఇక్కడ నుంచి ప్రజెంట్ నాకు వస్తున్న స్పీడ్ కూడా మీకు చూపిస్తాను. దిరాఫ్టర్ నేను 2024లో కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. వీడిని కనుక మీ యొక్క మొబైల్లో మీరు పెట్టుకున్నట్లయితే మీ యొక్క స్పీడ్ చూసుకోవచ్చు, అమాంతం ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్లో ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఆ ఏపీఎన్ సెట్టింగ్స్ మనం ఎక్కడి నుంచి సెటప్ చేసుకోవాలి, ఆ సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇప్పుడు మనము కొత్త ఏపీఎన్ సెట్టింగ్ని సెటప్ చేసే ముందు ప్రజెంట్ నా యొక్క స్పీడ్ టెస్ట్ అయితే మీకు చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ప్రజెంట్ నా మొబైల్ 5Gనే, కాకపోతే ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి సింపుల్గా నేను నెట్వర్క్ టెస్టింగ్ అయితే చేస్తున్నాను, మీకు లైవ్లో చూపిస్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి చాలా అంటే చాలా టూ మచ్గా లో అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ మనకు 10 Mbps స్పీడ్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్ లైక్ దిస్. ఇక్కడ చూసుకోవచ్చు దిరాఫ్టర్ ఒక్కసారి మనం కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను స్పీడ్ ఏ రేంజ్లో పెరుగుతుందంటే నేను నోటితో చెప్పడం కాదు, మీకు లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు చూసుకోవచ్చు అప్లోడింగ్ స్పీడ్ అయితే అసలు ఇక్కడ నుంచి ఏమీ లేదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మినిమం 1 Mbps కూడా అస్సలే రావట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. సింపుల్గా ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన మొబైల్ యొక్క సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిన తర్వాత ముందుగా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీకు సంబంధించిన ఇక్కడ మీకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళిన తర్వాత ముందుగా మీరు ఏ సిమ్కి అయితే కొత్త ఏపీఎన్ సెట్టింగ్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సిమ్ని ఈ విధంగా చూసేది చేసుకోండి లైక్ దిస్. మీ దగ్గర ఎలాంటి సిమ్ ఉన్నా పర్లేదు అనమాట. ఇందులో మీకు యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ మనం కొత్త ఏపీఎన్ సెట్టింగ్ని క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే సింపుల్గా మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నేమ్ ప్లేస్లో కావచ్చు, ఏపీఎన్ ప్లేస్లో కావచ్చు, ప్రాక్సీ కావచ్చు, పోర్ట్ కావచ్చు, యూజర్ నేమ్ కావచ్చు, ఈ సర్వర్ కావచ్చు, ఏమేమి యాడ్ చేయాలో నేను ఎలా యాడ్ చేస్తానో అలా మాత్రమే మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రజెంట్ మీరు ఆ నేమ్ ప్లేస్ లో ఏమని యాడ్ చేస్తారంటే స్పీడ్ బోట్ నింజా 5G థండర్ అని ఈ విధంగా మీరు నేమ్ ప్లేస్ లో యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్పీడ్ బోట్ నింజా 5G థండర్. మీరు ఎక్కడ కూడా స్పేస్ అంటే అన్ని క్యాపిటల్, ఫస్ట్ లెటర్ మాత్రం ఎస్ కావచ్చు, బి కావచ్చు, ఎన్ కావచ్చు, జి కావచ్చు, టీ కావచ్చు, ఇవన్నీ క్యాపిటల్లో ఉండాల్సి ఉంటుంది. దిరాఫ్టర్ అన్ని స్మాల్ లెటర్లో అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. దిరాఫ్టర్ మీరు ఏపీఎన్ ప్లేస్లో ఇప్పుడు మీరు ఏమని యాడ్ చేస్తారంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లో 5G SB24 ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని ఏ మాత్రం మీరు మిస్టేక్ లేకుండా 5G SB24 అని ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. దిరాఫ్టర్ ప్రాక్సీ ఉంటుంది, అలాగే వదిలేయండి. దీంతో పాటుగా పోర్ట్ కూడా అలాగే వదిలేయండి. ఇకపోతే మనకు మెయిన్ కావాల్సింది యూజర్ నేమ్. మీరు యూజర్ నేమ్ పేజ్లో మీరు ఏమని యాడ్ చేస్తారంటే ఏ మాత్రం స్పేస్ ఇవ్వకుండా ఇక్కడ చూసుకోవచ్చు, నేను పేస్ట్ అనేది చేస్తున్నాను. చూసుకోవచ్చు 5G @ninja bot అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్ అయితే యూజ్ అనేది చేయొద్దు, ఓన్లీ ఫర్ స్మాల్ లెటర్ మాత్రమే యూజ్ అనేది చేయండి. దిరాఫ్టర్ కింద మీకు పాస్వర్డ్ ఉంటుంది, అలాగే వదిలేయండి. ఇకపోతే మనకు కావాల్సిన సర్వర్ కాబట్టి ఇక్కడ మీరు చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. మీరు సర్వర్ ప్లేస్లో ఏమని యాడ్ చేస్తారంటే www.G తర్వాత OOGLE google.com అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్పేస్ అయితే ఇవ్వద్దు. దాని తర్వాత MMSC కావచ్చు, MMSC ప్రాక్సీ కావచ్చు, వీటన్నిటిని అలాగే వదిలేయండి. MCC పోర్ట్ కావచ్చు, ఇవన్నీ అలాగే మీరు ఖాళీగా వదిలేయండి. దిరాఫ్టర్ మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు అథెంటికేషన్ టైప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీంట్లో మీరు ఏమని సెటప్ చేస్తారంటే దీంట్లో మీరు ఏమి చేయొద్దు, జస్ట్ మీకు నార్మల్గా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇక్కడ నుంచి మీరు ట్యాప్ ఆర్ చాప్ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనకు రెండు ఉండాలి కాబట్టి ఏ ఏరియాలో మనం పోయినా నెక్స్ట్ లెవెల్ మనకు స్పీడ్ రావాలి కాబట్టి మీరు ట్యాప్ ఆర్ చాప్ని చూస్ అయితే చేసుకోండి. అథెంటికేషన్ టైప్ దిరాఫ్టర్ ఏపీఎన్ ప్రోటోకాల్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీకు IPv4 మాత్రమే ఉంటుంది. అలా కాకుండా IPv4/IPv6ని చూస్ అయితే చేసుకోండి. దిరాఫ్టర్ ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా మీరు యాస్టీస్గా IPv4/IPv6ని చూస్ అయితే చేసుకోండి. ఇకపోతే మెయిన్గా మనకు కావాల్సింది బెరర్ ఆప్షన్. ఈ బెరర్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే ప్రతి ఒక్క దాన్ని మీకు
నాట్ స్పెసిఫైడ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అన్చెక్ మార్క్ చేసి ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి మీరు టోటల్గా సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను చేస్తున్నాను చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి అన్నిటిని చూసనే చేసుకోండి, ఏ మాత్రం వదిలిపెట్టద్దు. కొన్ని మొబైల్లో సపోర్ట్ చేయదు, అలాంటప్పుడు ఓన్లీ ఫర్ మీరు LTE మాత్రమే ఇక్కడ నుంచి తీసుకోండి. కొన్ని మొబైల్లో మాత్రమే సపోర్ట్ చేయదు కాబట్టి అలాంటప్పుడు thereafter మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పోతే మెయిన్గా ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట, MVNO టైప్ ఆప్షన్ పేరుతో. ఇది నాట్ సెట్ అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా దీన్ని మీరు ఏం చేస్తారంటే నన్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనం అన్ని సెటప్ చేసుకున్న తర్వాత సింపుల్గా పైన మీకు డన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. ఈ సెట్టింగ్స్ అన్నిటిని మనము సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మీరు ప్రజెంట్ ఏం చేస్తారంటే మీరు ప్రజెంట్ వాడుతున్న APN సెట్టింగ్ వాడద్దు. మనం ప్రజెంట్ ఇప్పుడు సెట్ చేసుకున్న APN సెట్టింగ్ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు నెట్వర్క్ అయితే మారిపోతుంది అనమాట. వన్స్ మారిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి మీ యొక్క మొబైల్ని మీరు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి నేను రీస్టార్ట్ అయితే చేసుకున్నాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోవచ్చు నేను అన్ని అయితే సెటప్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి నేను స్పీడ్ టెస్ట్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను, లైవ్లో చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఏ రేంజ్లో వస్తుందంటే నేను నోటితో చెప్పడం కాదు, మీకు లైవ్లో ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంతకుముందు ఎంత వచ్చింది మనకు, మోర్ దెన్ అంటే 10 Mbps మాత్రమే వచ్చింది. ప్రజెంట్ చూసుకోవచ్చు అప్ టు మనకు 700 to 800 Mbps స్పీడ్ అయితే ఆటోమేటిక్గా పెరగడం అయితే జరిగిందనమాట. ఇంతకుముందు మనకు అప్లోడింగ్ స్పీడే రాదు, ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు నెక్స్ట్ లెవెల్లో స్పీడ్ కూడా ఆటోమేటిక్గా పెరగడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా మీరు ఈ కొత్త APN సెట్టింగ్స్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని పెంచుకోవడమే కాకుండా నెక్స్ట్ లెవెల్లో మీరు యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.